దీని అమ్మ జీవితం ఈ రోజు నేను చచ్చిపోతానురా. ఒరేయ్ అరే రాకీ, నువ్వు మాత్రం నన్ను ఆపకరా. ఆపన్లే సావు కదా. ముందు మ్యాటర్ చెప్పు. చూడరా, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎంతమంది చూస్తున్నారో. కనీసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా అస్సలు చూడట్లేదు. అమ్మో అంతమందా? నేను చెప్తానండు. చెప్పు. యాండి, వీడియో చూసి అలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోవడం తప్పు కదండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకో, మీరు ఏ సందులో ఉన్నా మా వీడియోలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. రే మామా, నేను చెప్పానులే, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. పదా పదా. నీది ఏంటి ఈ రోజు ఇంత ఆనందంగా ఉంది? మొన్న సంక్రాంతికి వాళ్ళ అమ్మమ్మ వచ్చింది కదరా, ఈ రోజు వెళ్ళిపోయింది. అదే వాడి ఆనందం. అమ్మమ్మ వెళ్ళిపోతే బాధపడుతుంది గాని ఎందుకు ఆనందపడుతుంది? వెళ్తూ వెళ్తూ వీడికి 100-200 ఇస్తదిగా. నోరు ముయిరా, నీలా నేను 100కి 200కి కక్కుర్తి పడను. నా ఆనందం వేరే ఉందిలే. కారణం ఏదైనా ఈ రోజు మాత్రం నీ ముఖం కలకలలాడిపోతుందిరా. నువ్వేంట్రా నాకు బిస్కెట్ వేస్తున్నావా? బిస్కెట్ వేయడానికి నువ్వేమైనా కుక్కవేంట్రా? నవ్వింది చాలు, ఇక ఆపండి. అసలు నా ముఖంలో నీకేం కల కనిపించిందిరా? బార్బర్ షాప్ లో 300 రూపాయల ఫేస్ ప్యాక్ ని 100 రూపాయలకి బేరమాడి సగం వేసుకున్నట్టు కనిపించినట్టుగా కనిపిస్తుందిరా. ఆ బార్బర్ షాప్ సాంబాగాడితో ఎవరికి చెప్పొద్దని చెప్పాను, నీకు చెప్పేశాడా? వెనకటికి నీలా అంటోడే సినిమాలో హీరోగా చేసి నేను సినిమాలో హీరోగా చేసిన విషయం ఎవరికి చెప్పొద్దన్నాడంట. అలా ఉంది నీ వాలకం. నువ్వు ఫేస్ ప్యాక్ వేయించుకుంటే చూసే ప్రతి ఒక్కడికి తెలుస్తుంది కదరా. మళ్ళీ వాడితో చెప్పొద్దని ఎందుకు చెప్పడం? నేను వాడితో చెప్పొద్దంది నేను ఫేస్ ప్యాక్ వేయించుకునే విషయం కాదు, వాడితో 100 రూపాయలకి బేరమాడిన విషయం. అరేరే, ఆ విషయం అయితే వాడు చెప్పలేదురా. ఇప్పుడు నువ్వే చెప్పేశావు. మీరు ఆగండ్రా. సడన్ గా నీ ఫేస్ మీద నీకు అంత కేర్ పెరిగింది ఏంట్రా? మీ ఇంట్లో నీకు పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? పెళ్లి లేదు గిల్లి లేదు. మన క్లాస్మేట్ లిల్లీ ఈ మధ్య మా గల్లీలోనే తిరుగుతుందిరా. నా బల్లి ముఖం చూస్తే పడదని కొంచెం మల్లెపూల క్రీమ్ రాయించుకున్నానురా. ఆర్ని, ఇన్నాళ్ళు మన నలుగురిది ఒకటే కదా అనుకున్నాను, కానీ నీ కథ వేరే ఉందన్నమాట. సిచ్యువేషన్లు సీన్లు మారినా మన కథ ఒక్కటేరా. ఎందుకంటే మన కథలో నా లవ్కి హెల్ప్ చేసేది మీరేగా. అరే, మేము నీకు హెల్ప్ చేయడం తర్వాత ఆ అమ్మాయి గాని నీకు ఐ లవ్ యూ చెప్తే నువ్వు మాకు పార్టీ ఇవ్వాలి. అలాగేరా, మిమ్మల్ని సిటీకి తీసుకెళ్లి మండి బిర్యానీ తినిపిస్తాను. అరే, నాకు మండే అంటే గుర్తొచ్చింది. అసలు ఆ బిర్యానీకి మండి అనే పేరెందుకు పెట్టారంటావు? ఓ అదా, మన నలుగురం వెళ్ళినా మనకు పళ్ళెంలో తీసుకొచ్చి ఇస్తాడు కదరా. అందులో ఒక చికెన్ పీస్ ఉంటది, దాన్ని నువ్వు తినాలనుకుంటావు, కానీ ఈ లోపు దాన్ని బిట్టిగాడి తినేస్తాడు. అప్పుడు నీకు బిట్టిగాడి మీద మండిద్ది. అందులో ఇంకో చికెన్ పీస్ ఉంటది, దాన్ని రాకీగాడి తినాలనుకుంటాడు, కానీ ఈ లోపు నేను దాన్ని తినేస్తా. అప్పుడు రాకీగాడికి నా మీద మండుద్ది. ఒకడికేమో నిమ్మకాయ పిండుకొని తినడం ఇష్టం ఉండదు, కానీ ఇంకొకడు వాడి 2 చేతులతో 2 నిమ్మకాయ చెక్కలు తీసుకొని ప్లేట్ అంతా పిండేస్తాడు. అప్పుడు వాడి ఎదుటి వాడికి మండిద్ది. ఇంకొకడు వేలు చీకి అందులోనే పెడతాడు. అప్పుడు వాడి పక్కన ఉన్న వాడికి మండిద్ది. ఇంతమందికి మండేలా చేస్తది కాబట్టి దానికి మండి బిర్యానీ అని పేరు పెట్టారు. ఏదడిగినా తెలియదు అని చెప్పకుండా ఏదో ఒకటి చెప్పి మెప్పు పొందడంలో నువ్వే ఫస్ట్ రా. విక్కీగాడ్రా. ఆ విక్కీ చెప్పరా. ఏంటి? అవునా? బిట్టు, ఏమైందిరా? కొంప మునిగిపోయిందిరా. మాస్టర్ మనం 31st కి మందేసిన వీడియో తన ఛానల్లో టెలికాస్ట్ చేశాడంట. కోడి, ఇది గొప్ప జీవిరా. ఇప్పుడు మనది ఏం చేస్తాది? పదండ్రా, ముందు మనం మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియో డిలీట్ చేయిద్దాం. రండిరా హీరో కన్నలు, ఇప్పుడే పుచ్చకాయల వారి పచ్చి పులుసు ఛానల్లో మీ వీడియో చూస్తున్నాను రా కన్నా. ఎంత బాగా చేశారా కన్నా. మాస్టర్, ఆ వీడియో డిలీట్ చేస్తానని మాతో అబద్ధం చెప్పి ఈ రోజు ఆ వీడియో టెలికాస్ట్ చేస్తారా? మర్యాదగా ఆ వీడియో డిలీట్ చేయండి. అబ్బా,
కష్టంరా కన్నా. ఆ వీడియో పెట్టి గంటే అయినా ఇప్పటికే 3000 వ్యూస్ వచ్చారా కన్నా. అంతేకాదు 1500 లైకులు, 800 కమెంట్లు వచ్చారా కన్నా. పైగా కమెంట్ పెట్టిన ప్రతి ఒక్కరు మన ఊరు వాళ్ళేరా. ఆ వీడియో డిలీట్ చేస్తే వాళ్ళు హట్టవరు. చూడండి, మీరు ఆ వీడియో డిలీట్ చేయకపోతే మా గురువని కూడా చూడం. ఒక దరువేసైనా డిలీట్ చేయిస్తాం. మీరు దరివే వేస్తారో లేక చేనికి ఎరువే వేస్తారో వేసుకోండ్రా కన్నా. ఆల్రెడీ ఆ వీడియో లింక్ మీ నాన్నలకి సెండ్ చేశానురా. ఇంటికే లేక మీ నాన్నలేస్తారు దరువు. ఎలా ఉంటుందో చూసుకోండి. మొన్న ఏమన్నారా కన్నా? కలియుగం అంతరించినా నా కక్కుర్తి అంతరించదా? అందుకేరా కన్నా ఇప్పుడు మీ గర్వం అంతరించేలా చేశానురా కన్నా. అరే ఇప్పుడు ఏం చేద్దాంరా? చేయటానికి ఏమీ లేదురా, మనం మొత్తం మునిగిపోయాం. మేఘం పట్టిందని తెలిసి కూడా వర్షం వస్తుందని అంచనా వేయలేకపోయాం. అందుకే మనం ఆ వర్షంలో మునిగిపోయాం. అరే మనది వీడియోకి కామెంట్లు ఏమని వచ్చాయో చూడండిరా. మనది యాక్టింగ్ బాగా చేస్తుందంట, మనది మంచి యాక్టర్లు అవుతాదంట. భయపడకండ్రా, ఇంతసేపు మనం వర్షానికి తడిసామని బాధపడుతున్నాం. కానీ ఇప్పుడు ఆ వర్షంతోనే మనం ఒక పంట పండిద్దాం. నీ అగ్రికల్చర్ భాష మాకు అర్థం కాలేదు. ముందు ముందు అదే అర్థమవుతుంది గాని ముందు మీ నాన్నలకు ఫోన్ చేసి మాస్టర్ మీకు లింకు పెట్టాడు, అది చూసి మా యాక్టింగ్ ఎలా ఉందో చెప్పండి అని మీ నాన్నలకు చెప్పండి. మా నాన్నది ఎలాగో స్మార్ట్ ఫోన్ కాదు కాబట్టి నేనే ఇంటికెళ్ళి దగ్గరుండి వాళ్ళకి మన సినిమా చూపిస్తాను. నీ ప్లాన్ నాకు అర్థమైందిరా. నీకే అర్థమైందంటే వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది. అర్థమైంది, కానీ పంటన్నావు మరి లాభం? లాభం పంట పండించాక పరిగెత్తుకుంటూ వస్తది. అందాక మనం పంట పండించే పనిలో ఉందాం, పదండి. కోడి, ఇది గొప్ప జీవిరా. అరే రాజు, నీకు మందు తాగే అలవాటు లేకపోయినా మందు తాగినట్టు భలే యాక్టింగ్ చేసావురా. నాకెందుకో ఇది యాక్టింగ్ కాదు, నిజమే అనిపిస్తుందిరా. మీరు ఊరుకోండి, వాడి యాక్టింగ్ చూసి మీకు కుళ్ళు. వాడిదెవరి రక్తం? మీ రక్తం. వాడికి ఆ మాత్రం యాక్టింగ్ రాదా? అమ్మా, నాన్నగారికి యాక్టింగ్ వచ్చా? మీ నాన్నగారి యాక్టింగ్ మామూలుగా ఉండదురా. మా పెళ్లికి ముందు నన్ను ఆయన ప్రేమలో దించడం కోసం ఎన్ని వేషాలు వేసేవారో తెలుసా? ఒకసారి మా కాలేజీలో నాటకాలు వేస్తుంటే నేను రాధా గెటప్ వేశానని మీ నాన్నగారు కృష్ణుడు గెటప్ వేశారా. అప్పుడు అందరూ మీ నాన్నగారిని చూసి ఏమన్నారో తెలుసా? ఎవరి నికృష్ణుడన్నారా? ఫోనిచ్చు కొడితే పాతాళానికి పోతావు ఎదవా అని మీ అమ్మ చెప్పేది ఫుల్ గా విను. ఏమన్నారమ్మా? జాంబవతుడు భలే ఉన్నాడు అన్నారు. అవునా? అరే అంతగా నవ్వకు, జాంబవంతుడు కూడా చాలా గొప్పవాడు తెలుసా. సారీ నాన్నగారు. నాన్నగారు, మాస్టర్ ఈ వీడియోలో యాక్టింగ్ చేసినందుకు ఒక్కోరికి 10,000 ఇస్తానని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మీరు ఫోన్ చేసి గట్టిగా అడగండి నాన్నగారు. ఇదిగో నాన్నగారు, మాట్లాడండి. ఏంట్రా రాజు, మాస్టర్ మీకు డబ్బులు ఇస్తానని ఇంకా ఇవ్వలేదా? ఏవండి, పిల్లలు ఇంత బాగా యాక్టింగ్ చేస్తే ఆ మాస్టర్ డబ్బులు ఇవ్వడా? గట్టిగా అడగండి. హలో, ఎవర్రా కన్నా? మాస్టర్, నేను సుబ్బుని. నువ్వు మీ అబ్బాయి వీడియో చూసావారా కన్నా? చూశాన్రా దున్నా. మా పిల్లల చేత నీ వీడియోలో యాక్టింగ్ చేయించుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా నాటకాలు ఆడతావా? మర్యాదగా వాళ్ళకి ఇవ్వాల్సిన 10,000 వాళ్ళకి ఇచ్చేయి. 10,000 ఏంట్రా కన్నా? ఇదిగో, నీకేమీ తెలియనట్టు నాటకాలు ఆడావే అనుకో, నీ మెడకు తాడేసి నీ పొలంలోనే దిష్టి బొమ్మలా చెట్టుకు వేలాడదీస్తాను. అబ్బబ్బబ్బబ్బా, భలే వార్నింగ్ ఇచ్చారు నాన్నగారు. రేపు పొద్దుటే వెళ్ళి మన డబ్బులు తీసుకొస్తా. The next day. అబ్బబ్బా, భలే ప్లాన్ చేసావురా రాజు. మన వీడియో చూసి తిడతారో కొడతారో అనుకున్నాను, కానీ మన అమ్మా నాన్నల చేత పొగిడేలా చేసావు. నాది పప్ప అయితే నాది యాక్టింగ్ అనుకొని సినిమాలో ట్రై చేయమంటుంది. మా డాడీ అయితే దాన్ని యాక్టింగ్ కాదన్నాడు. మరి మరి ఏమన్నారా? ఏమన్నారా? యాక్టింగ్ జీవించేశారా అన్నాడు. అమ్మయ్యా, అంతా బాగానే మేనేజ్ చేశాంగా. మళ్ళీ ఎందుకురా మాస్టర్ ఇంటికి రమ్మన్నావు? మన పంట పండిందిరా, మరి లాభం తీసుకోవాలి కదా, అందుకే వచ్చాం. మాస్టర్, మీరు మళ్ళీ వచ్చారేంట్రా కన్నా? అయినా మీ నాన్నలేంట్రా మీ వీడియో చూసి మిమ్మల్ని చిత్తకొడతారనుకుంటే నన్నే తిడుతున్నారేంట్రా కన్నా? మరి మీరు మా చేత మీ వీడియోలో యాక్టింగ్ చేయించుకొని ఇస్తానన్న డబ్బులు ఇవ్వకపోతే తిట్టరా? నేను మీ చేత నా వీడియోలో యాక్టింగ్ చేయించుకోవడం ఏంట్రా కన్నా? అది మీరు నిజంగానే మందు తాగిన వీడియోనే కదరా కన్నా. ఇప్పుడే వెళ్ళి మీ నాన్నలకి ఇదే చెప్తానురా కన్నా.
వెళ్ళి చెప్పండి. ఇంతవరకు తిట్టారు, ఇప్పుడు ఏకంగా చంపేస్తారు. తప్పు మీరు చేస్తే నన్ను ఏ కారణంతో చంపేస్తారా కన్నా? ఏ కారణంతోనా? వాళ్ళు అప్పుడు తాగితే ఇన్నాళ్ళు మాకు చెప్పకుండా ఏం చేశావు అన్నది ఒక కారణం. వాళ్ళు తాగి తప్పు చేస్తే వాళ్ళకి చదువు చెప్పే మాస్టర్ అయ్యుండి వాళ్ళకి జ్ఞానం కలిగించడం మానేసి వాళ్ళ జీవితాలని సోషల్ మీడియాలో పెడతావా అన్నది రెండో కారణం. ఈ 2 కారణాలే చాలు మాస్టర్ మిమ్మల్ని చంపి చేపలా పడుకోబెట్టడానికి. ఇంకేం చెప్పకండ్రా కన్నా, మీ వీడియో ఇప్పుడే డిలీట్ చేస్తాను. అవసరం లేదు. ఈ రోజు మేము ఆ వీడియోని వాట్సాప్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను, ఫేస్బుక్ లో కూడా స్టేటస్లు పెట్టుకున్నాం. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారా కన్నా? మీరు యాక్టింగే చేశారని ఒప్పుకొని తలా ఓ 5,000 ఇమ్మంటారా కన్నా? 5,000 కాదు మాస్టర్, ఒక్కోరికి 10,000, అంటే మా నలుగురికి 40,000. ఏంటి, ఒక్కోడికి 10,000? అంతేకాదు, ఆలస్యం చేస్తే 10,000 పెనాల్టీ. ఒకవేళ నేను ఇవ్వనంటే మీరు ఏం చేస్తారా కన్నా? నీది సందులో సుందరాంగడి వీడియో మంచి ఫేమస్ అయిన ఛానల్లో రిలీజ్ చేస్తాం. విడుదల చేయడానికి ఇంకా ఆ వీడియో ఎక్కడుందరా కన్నా? నేను మీకు పార్టీ ఇచ్చిన రోజు ఆ వీడియో డిలీట్ చేశాను రా కన్నా. మీకు డిలీట్ చేయడమే తెలుసు మాస్టర్, కానీ మాకు డిలీట్ చేసినవి ఏ ఫోల్డర్లో ఉంటాయో కూడా తెలుసు. మళ్ళీ రీస్టోర్ చేశాను. ఇప్పుడే మీ వీడియో రిలీజ్ చేస్తాను. అయ్యో రాజు, ఆ మాత్రానికి అంత పని చేయకరా కన్నా. మీకు కావలసింది డబ్బులేగా, ఇస్తానురా కన్నా. ఏదేమైనా గానీ నువ్వు మాస్టర్ని భలే మాయ చేసావురా. ఇదిగోరా కన్నా. ఇప్పుడు అర్థమైందా? మాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది మరి. ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చాను కదరా కన్నా, మరి ఆ వీడియో డిలీట్ చేయండి రా కన్నా. మా దగ్గర ఉంటే ఏమవుతుంది సార్, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వాడుకోవడానికి పని చేస్తుంది. రండ్రా పోదాం. అరే కన్నా, ఆ వీడియో మీ దగ్గర ఎలా డిలీట్ చేయాలో నాకు తెలుసురా కన్నా. మీరిలా చేస్తారనే ఆ వీడియో ప్రెసిడెంట్ గారి భార్య దగ్గర జాగ్రత్తగా దాశాను.